హాయ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి మనం మటన్ కర్రీ చేసుకుందాం. మటన్ కర్రీని ముందు మటన్ని తెచ్చుకొని మటన్ని శుభ్రం కడుక్కొని 5 నుంచి 6 విజిల్స్ రానిచ్చి ముందు శుభ్రం కడుక్కొని కుక్కర్లో పెట్టేసి కాసిన వాటర్ పోసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని దానిలో ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. 5 నుంచి 6 విజిల్స్ రానివ్వాలి. బాగా ఉడకంగానే ఇట్లాంటి గిన్నెకి వడేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ కర్రీకి కావాల్సినవి టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలన్నీ కోసి పక్కన పెట్టేసుకోవాలి. కోసి పక్కన పెట్టేసుకొని మనం మటన్ కర్రీకి కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అట్లా ప్లేట్లో అన్ని దగ్గరగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది, లేట్ పట్టకుండా. ఇక్కడ ఒక కప్పు పెరుగు కూడా తీసుకోవాలా. ఇక్కడ వచ్చేసి మటన్ బాగా మెత్తగా ఉడికించిన మటన్ ఒక గిన్నెకి తీసి పక్కన పెట్టుకున్నా. పెరుగుని కాస్త తీసుకొని ఒక గిన్నెలో వేసి విస్కర్ కానీ స్పూన్తో విస్కర్ లేకపోతే స్పూన్ తోటైనా బాగా మెత్తగా చేసుకోండి. మెత్తగా చేసుకుంటే క్రీమ్ లాగా తయారైందంటే పెరుగు కూర టేస్టీగా ఉంటుంది. పెరుగు అనేది మెత్తగా చేసుకొని క్రీమ్గా చేసుకొని అలా మసాలా అంతా పెరుగులో పోసి బాగా ముద్దలు లేకుండా మొత్తం కలిపేస్తే మసాలా అంతా ఉంది కదా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మటన్లో వాడిన వాటర్ ఉంటాయి కదా అవి కాసిన యాడ్ చేసుకోండి. పెరుగులో యాడ్ చేసుకొని, ఎందుకంటే పెరుగు గట్టిగా ఉంటుంది కదా అందువలన కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా లూజ్గా చేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయిగో మటన్ వాడిన వాటర్ కానీ వేసుకుంటే కూర కూడా సూపర్ ఉంటుంది. మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకొని మనం ఏమైనా లేకుండా మెత్తగా క్రీమ్ లాగా తయారయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి కడాయి వేడెక్కనిచ్చి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మటన్ కదా వండేది, నెయ్యి వేసి వండితే సూపర్ ఉంటుంది. అందుకని చెప్పి నేను 2 స్పూన్లు నూనె 2 స్పూన్లు నెయ్యి వేసి ఆ నెయ్యి వేడెక్కనిచ్చి దానిలో ఉల్లిపాయలు వేసుకుంటా. ముందు అది వేడెక్కనిచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ముందు, తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన వెంటనే తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని ఆ తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దానిలో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే నూనె అంతా చేతి మీద పడిద్ది. మనం నెయ్యి నూనె 2 వేసినాం కదా అదంతా వచ్చి ఉల్లిపాయలు టమాటాలు వేయగల చేతి మీదకి వచ్చి పడిద్ది. లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని అవన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక టమాటాలు మొత్తం మగ్గిపోయిందాక బాగా వేయించుకోవాలి. మగ్గిపోయేటట్టు పూర్తిగా మగ్గిందాక వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంతవరకు బాగా మగ్గించుకోవాలి. కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మంట పెట్టి తిప్పుకుంటూ మగ్గుతూ ఉండాలి. బాగా మగ్గిపోయినాయి కదా మనం పెరుగు మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఆ పెరుగు మసాలా అనేది ఆ గ్రేవీ అంతా దానిలో పోసేసుకోవాలి. దానిలో పోసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఆ గ్రేవీ అనేది దానిలో పోసేసుకోవాలి. ఆ టమాటాలు ఉల్లిపాయలలో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకొని వేసుకోవాలి. ఆ గ్రేవీ అనేది మొత్తం కలిసిపోయి అదిగోండి చుట్టూరు ఉడుకుతుంది అంటే అట్లా వాటర్ పైకి వచ్చిందంటే గ్రేవీ బాగా ఉడికిపోయింది అన్నదాని అర్థం. కొంచెం కాస్త ఉప్పు కూడా వేసుకోండి. గ్రేవీలో బాగా కలుపుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి, కాస్త కారము, కొంచెం మా పిల్లల కోసం చేస్తున్నా. మా పిల్లలు కారం ఉప్పు కారం అది మంట తినరు, అందుకోసం అని చెప్పి నేను కొంచెం వేస్తున్నా. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ధనియాల పొడి అన్నీ వేసా. గ్రేవీ మాత్రం బాగా ఉడికిపోయింది, భలే టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. బాగా ఉడికితే చుట్టూ రాయిలు వదిలిద్ది. కలుపుకుంటూ బాగా పెద్ద మంట పెట్టాలా.
ఆ గ్రేవీ అనేది పోసిన తర్వాత మనము ఆ పెద్ద మంట మీదే ఉడికించుకోవాలి. పెద్ద మంట మీదే ఉడికించుకుంటే బాగా మగ్గిపోద్ది. తర్వాత మనం వడేసి పెట్టిన మటన్ ఉంది కదా, ఆ మటన్ అంతా దానిలో వేసి మూత పెట్టి బాగా మగ్గనిస్తే ఆ పులుసులో ముక్కలన్నీ నానిపోయి బాగా పులుసు ఆ పులుసు మొత్తం పీల్చుకుంటుంది. ముక్కలన్నీ ఆ పులుసులో పీల్చుకొని బాగా చుట్టూరు అదిగో ఆయిల్ వదిలేద్ది. అట్లా పీల్చుకొని బాగా ఉడికి బాగా కలిసిపోయి ఉడికితే అట్లా నూనె వదిలిద్ది. అప్పుడే కూర ఉడికిందని దాని అర్థం. ఇలా ఈ స్టైల్లో చేసుకోండి. సింపుల్గా ఉంటుంది, తేలిగ్గా అయిపోతుంది, ఎక్కువ శ్రమ లేకుండా తేలిగ్గా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.